హెల్త్ స్కామ్లు అనేవి మామూలు స్కామ్స్ కావు. మామూలు స్కామ్స్ అయితే మన డబ్బుని మాత్రమే దోచుకుంటాయి. కానీ హెల్త్ స్కామ్లు శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, మనసును కూడా కుంగదీస్తాయి. ఒక మందు పనిచేయకపోతే నకిలీదని తేలితే దాన్ని వాడిన వ్యక్తి తీవ్రంగా నిరాశ చెందుతాడు. ఒక్కోసారి భయం కూడా కలుగుతుంది. మోసాల వల్ల కలిగే మానసిక ఆందోళన రోగి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అందుకే హెల్త్ స్కామ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. సరే, హెల్త్ స్కామ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అవే ఇప్పుడు తెలుసుకుందాం. స్కామ్ల బారిన పడకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ యాంటీవైరస్ సంస్థ ఏవీజీ చెబుతోంది. ఈ జాగ్రత్తల్లో మొదటిది వెరిఫికేషన్. మీకు ఏ హెల్త్ ప్రోడక్ట్ గురించైనా అనుమానం వస్తే దాన్ని వెంటనే గూగుల్లో లేదా నమ్మకమైన వెబ్సైట్లలో వెతికి సరిచూసుకోండి. ఇంటర్నెట్ మొత్తం వెతికినా ఆ ఔషధం గురించి కేవలం ఒక వెబ్సైట్లో మాత్రమే సమాచారం ఉందనుకోండి, దాన్ని అస్సలు నమ్మకండి. రెండోది సోషల్ మీడియాలో అలర్ట్గా ఉండడం. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఆరోగ్య సలహాలు, వార్తలు వస్తూ ఉంటాయి. అవన్నీ గుడ్డిగా నమ్మితే ప్రమాదమే, ఎందుకంటే అక్కడ తప్పుడు ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. మూడో పాయింట్, ప్రకటనల్లో ఏదైనా అతిగా ఉందేమో గుర్తించండి. ఒక హెల్త్ ప్రోడక్ట్ గురించి చెబుతూ ఇది అద్భుతమైన మందు, చాలా ఈజీగా పనిచేస్తుంది, చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది అన్నారనుకోండి, ఖచ్చితంగా డౌట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాడితే కేవలం వారం రోజుల్లో 20 కేజీలు తగ్గుతారు అన్నారనుకోండి, అది ఖచ్చితంగా స్కామే. నిజమైన డాక్టర్లు క్విక్గా రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడూ హామీ ఇవ్వరు, ప్రాక్టికల్ సలహాలు మాత్రమే ఇస్తారు. నిజమైన వైద్య చికిత్సలకి ఫలితాలు అంత త్వరగా రావని గుర్తుపెట్టుకోవాలి. నాలుగో పాయింట్, ఒక హెల్త్ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలనుకోండి, ఆ వెబ్సైట్ నమ్మకమైందా కాదా అని ఖచ్చితంగా చూడాలి. ఉదాహరణకి, వెబ్సైట్ అడ్రస్లో HTTPS ఉందో లేదో సరిచూసుకోవాలి. ఐదో పాయింట్, ఓపెన్ కావడం. అంటే ఎప్పుడైనా ఏదైనా హెల్త్ స్కామ్లో మీరు మోసపోయారనుకోండి, ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎందుకంటే మోసపోవడం అనేది మీ పొరపాటు వల్ల జరిగింది. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. సిగ్గుపడకుండా జరిగిన విషయాన్ని అందరికీ చెబితే వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది గుర్తించాలి. అలాగే ఎవరైనా హెల్త్ ప్రోడక్ట్ పేరు చెప్పి మీ డబ్బు దోచేస్తే వెంటనే మీ బ్యాంకుని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించాలి. అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఫైనల్గా మనం గుర్తించాల్సింది ఒకటే, ఆరోగ్యం అనేది చాలా విలువైనది. ఈ స్కామర్లు మన బలహీనతల్ని వాడుకుని డబ్బు గుంజుకోవడమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తారు. కాబట్టి ఫేక్ విషయాన్ని కనిపెట్టాలి. ఆ విషయంలో టెక్నాలజీయే మనకి హెల్ప్ చేస్తుంది. స్కామర్లు మోసాల కోసం టెక్నాలజీని వాడితే మనం వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. మన డబ్బుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో బీ అలర్ట్.